కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోతాడు పొద్దుగాల. అంటే ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అసలు ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుండ్రు, నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతున్నావు. నీ విధానం ఏంది? నీ పద్ధతి ఏంది? అసలు మీ పోరాటంలో ఉండే డ్రామాలు ఏందో ప్రజలకు అర్థమైతలేవా? నిజంగా కాంగ్రెస్ బీజేపీల పోరాటం నిజమైతే నువ్వు ఎట్లా పోతావు పొద్దుగాల? అంటే మీరంతా కూడబలుకొని ఈ దేశ మహిళల్ని మోసం చేసింది. ఈ దేశానికి ఇవాళ మహిళా రిజర్వేషన్ విషయంలో మీకు చిత్తశుద్ధి లేదు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మొదటి శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. బీజేపీ మీద నెపం పెట్టి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ మీద నెపం పెట్టి ఇలా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలు కలిసి ఈ దేశ మహిళలకు ఇలా తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. ఇలా బీజేపీకి మెజార్టీ లేదని తెలిసి డీలిమిటేషన్ తో 2/3 మెజార్టీతో లింక్ పెట్టడం అంటే బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కు కూడా క్లారిటీ లేదు. రెండు పార్టీలు కలిసి ఇలా మహిళల్ని మోసం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని కూడా అర్థమైతా ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఇంకోటి ఆలోచించండి, తేజస్వి సూర్య వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఖండించలే. ఎందుకు? బడే బైక్ కోపం వస్తుందనా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా పార్లమెంట్ లో మాట్లాడి, బయట ఎక్కడో మాట్లాడితే సంబంధం లేదు, అది పార్లమెంట్ రికార్డులో పోయింది. మరి దాన్ని ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఖండించాడు తేజస్వి సూర్య వ్యాఖ్యలను. అంటే నీ రిలేషన్ ఏంటి? పొద్దుగా లేచి కేంద్ర మంత్రి ఇంటికి బీజేపీ ప్రభుత్వం ఇంటికి పోతావు నువ్వు. ఇవాళ ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. బట్ ఏది ఏమైనా తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇదే ఈ రాష్ట్రంలో ఏ నోట వినబడుతున్న నినాదం. అది ఖాయమైపోయింది. డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఎన్నిక ఎప్పుడు అనేది మాత్రమే తేలాల్సింది తప్ప రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేది ఇవాళ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల నోట మాట కూడా ఉంది. ఈ మాట నిజమైతుంది. దానికి సంకేతమే ఈ రోజు జీవన్ రెడ్డి గారి చేరిక. అందరికీ ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ పక్ష ఉపనాయకులు శ్రీ హరీష్ రావు గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, గౌరవ డిప్యూటీ లీడర్ శాసన మండలిలో శ్రీ ఎల్ రమణ గారు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి గారు, సోదరులు శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, సంజయ్ గారు, పెద్దలు జగిత్యాల ఇన్ఛార్జ్ గా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవ పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ, మరి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మనతో కలిసి వచ్చిన గౌరవనీయులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు శ్రీమతి తుల ఉమ గారు, అట్లాగే పెద్దలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జగిత్యాలలో జరుగుతున్న బహిరంగ సభకి పార్టీ జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకున్న గౌరవనీయులు శ్రీ గ్యాదరి బాలమల్లు గారు, ప్రాంగణం బాధ్యత అంతా వారే నిర్వహిస్తా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ బాధ్యులు గౌరవనీయులు శ్రీ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు, పెద్దలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, ఈ ప్రాంగణానికి మరి మొత్తం ఏర్పాట్లకు బాధ్యత తీసుకున్న బాలమల్లు గారితో పాటుగా శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా సోదరి మరి శ్రీమతి దావా వసంత సురేష్ గారు, గౌరవనీయులు చొప్పదండి మాజీ శాసనసభ్యులు మన సుంకె రవిశంకర్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన మా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసీవుల్లా ఖాన్ గారు, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మా మాజీ శాసనసభ్యులు మరొక జీవన్ రెడ్డి గారు, ఆశన్న గారు జీవన్ రెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఇవాళ జగిత్యాలలో ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు
పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ లో చేరబోతా ఉన్నారు అనే ఒక కోలాహలం, ఒక పండుగ వాతావరణం ఇవాళ అందరికీ కనబడతా ఉంది. హరీష్ రావు గారు ఇప్పుడు మర్యాదపూర్వకంగా జీవన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి వారిని స్వాగతించి పలకరించి, వారికి గతంలో దాదాపుగా ఒక 25 సంవత్సరాలుగా వారికి ఉన్న పరిచయం కూడా ఇద్దరికి ఉంది కాబట్టి వారిని పలకరించి సాధారణంగా పార్టీలోకి వస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకి వెళ్ళి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నాం, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజంగా ఇంత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్ లో భయం కూడా ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలు